రామారావు గారు. ఇంకా ఒక్కొక్క విషయంకి వస్తే ఆయన పెట్టిన సిద్ధాంతాల్లో ఇప్పటికీ ఆయన అడుగు జాడల్లోనే నడుస్తున్నది. ఇంతకుముందు మనం రెడ్డి కర్ణాలు అందరికి తెలిసి, ముస్లింలకి ఇప్పుడు మన చిన్న వయసులకి తెలియదు, కానీ ఆ టైంలో రెడ్డి కర్ణాలే పరిపాలన ఉండేది, మన గవర్నమెంట్ పరిపాలన కాదు ఉండేది. ముఖ్యంగా రెడ్డి కులకర్ణి పరిపాలన ఉండేది. వాళ్ళ ఏం చెప్పిందే, వాళ్ళు ఏం చెప్తే అదే, తప్పు ఉంటే కరెక్ట్ అనేది, కరెక్ట్ ఉంటే తప్పు ఉండే. ఆ పరిపాలన అంతా ఫుల్ స్టాప్ పెట్టింది నందమూరి తారక రామారావు గారే. ఈరోజు బీసీలు కానీ ఎస్సీలు కానీ రిజర్వేషన్ తెచ్చి ఇప్పుడు ఎస్సీలు సర్పంచ్ అయితేమి, బీసీలు సర్పంచ్ అయితేమి ఆయన రిజర్వేషన్ తెచ్చింది మన నందమూరి తారక రామారావు గారు. అట్లా ఎన్నో సంక్షేమ పథకాలు, బట్టల విషయం అయితేమి, ₹2 కిలో బియ్యం అయితే విషయమేమి, అన్నీ స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన పథకాలే ఇప్పటికీ అలాగే నడుస్తున్నవి. పార్టీ పెట్టి 43 ఏళ్ళు అయితే కూడా అవే మా అడుగు జాడల్లోనే అవే స్కీమ్తోనే నడుస్తుండేవి. ఆయన పెట్టిన మార్గంలోనే ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పద్ధతిలో తీసుకుపోతున్నాం. మనం కూడా మొన్న ఎన్నికల హామీ ఇచ్చిన మేరకు సూపర్ 6 పథకాలు కూడా అన్నీ ఒకటి తప్ప అన్నీ మనము బస్సు ఫ్రీ అయితేమి, అమ్మఒడి అయితేమి, సిలిండర్లు అయితేమి, మన పెన్షన్లు అయితేమి అన్నీ మనం కూడా ప్రజల్లో తీసుకుని పోయి మన పార్టీ చేస్తుంది. మనం సూపర్ 6 కూడా ఇప్పుడు అదే విధంగా నారా లోకేష్ కూడా ఇంకా యువతకు ఎంప్లాయ్మెంట్ విషయం కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు, అమరావతి డెవలప్మెంట్ ఏమి, పోలవరం ఇదైతేమి, ఇవన్నీ ముందుకు తీసుకుపోతున్నాం. మన ఈ దేశంలో, భారతదేశంలో కూడా ముందుగా నిలిచాలనేది చంద్రబాబు నాయుడు ఉద్దేశం. అదే పనిగా జరుగుతున్నవి. అలాగే ఇట్లా దేశ విదేశాలలో కూడా నందమూరి తారకరావు ఎన్నో ఈ వర్ధంతి సందర్భముగా ఎన్నో ఇవి కూడా చేస్తున్నారు. అలాగే ఇంకా రాబోయే ఇంకా దగ్గరకు వస్తున్న ఈ సర్పంచ్ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీలు, మనం కూడా అందరూ కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేసి మనం అందరూ కృషి చేసి పార్టీ ఇంకా ముందుకు నడిపిస్తారని కోరుతూ మీ ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు